ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेन अभिषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अभिषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्यकुटुम्बिनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीं श्रीलक्ष्मीर्वरलक्ष्मी దీనికి ఏం చేయాలంటే పర్టికులర్ ఎక్కువ శాలరీ అందులో నుంచి 2 ఎలిమినేట్ చేయడం జరిగింది. 26 అసోసియేషన్స్ మాత్రమే ఇండస్ట్రీస్ అసోసియేషన్స్తో పాటు మిగతా స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇతరత్ర వాళ్ళు వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు జిల్లా కలెక్టర్తో మొట్టమొదటి మీటింగ్ మేము ఐటీఐ స్టూడెంట్లతో ఆ రోజు పాలు పంచుకోవడం జరిగింది. ఆ రోజే కలెక్టర్ గారు జాయిన్ అవడము, ఆ రోజే మేము జిల్లా కలెక్టర్ గారితో వేదికను పంచుకోవడం జరిగింది. ఈరోజు ఎవరు నిరుద్యోగులు ఉన్నా కానీ ఈ ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిజ్యూమ్ ఇస్తే దాంట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ 4 జిల్లాలకు సంబంధించిందే కాకుండా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, మిగతా ఎన్నో అసోసియేషన్స్ అన్ని కలయికతోనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఉంది. మరి ఒకటి నేను చెప్పేది ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి సార్ కమల్ కిషోర్ గారితో టచ్లో ఉన్నాను. బిజినెస్ కమ్యూనిటీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే స్పెషల్లీ రిలేటెడ్ టు పోలీస్ హెల్ప్ ఐ మీన్ డైరెక్ట్ టచ్ విత్ దెమ్. అండ్ మా అందరికీ తెలుసు బిజినెస్ కమ్యూనిటీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీలో, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. కానీ అది ఎన్షూర్ చేయడానికి పీస్ఫుల్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఎస్పీ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ నాది ఫుల్ కమిట్మెంట్ ఉంది ఫార్ ప్రొవైడింగ్ దట్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు బిజినెస్ కమ్యూనిటీతో ఇక్కడ పోలీస్కి మంచి కోఆర్డినేషన్ ఉంది, మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. అది ఐ హోప్ దట్ సేమ్ రిలేషన్ కంటిన్యూ చేస్తాము. పోలీస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సदैव आपकी सुरक्षा. అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అభివృద్ధికి అనుసంధానమైనటువంటి వ్యవస్థ వ్యాపార వ్యవస్థ. ఈ వ్యాపార వ్యవస్థ బాగుంటేనే మిగతా వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయి. అనేకమైనటువంటి సమస్యలు వ్యాపారస్తులకు కూడా ఉంటాయి. దూరం నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వ్యాపారస్తులకి ఏం బాధలు లేవు, కష్టాలు బాధలన్నీ మాకే ఉన్నాయని కొంత మంది కనిపించచ్చు. వ్యాపారస్తులకు ఉండేటటువంటి బాధలు వ్యాపారస్తులకు ఉంటాయి. నేను అనేక సందర్భాల్లో రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి చర్చలు కూడా నా దగ్గరికి వచ్చి ఎవరు అడగలేదు. కానీ నాకు ఉన్నటువంటి కొంత అవగాహన మేరకు ఆదిలాబాద్ వ్యాపారస్తులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఇక మన ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఏసియా మార్కెట్లోనే పత్తి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ 140-150 జిన్నింగ్ ప్రెస్సింగ్ నుండి ఇప్పుడు 6 జిన్నింగ్ ప్రెస్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు సీజన్ వచ్చిందంటే తమిళనాడు నుండి, పశ్చిమ బెంగాల్ నుంచి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల నుంచి వ్యాపారులు పత్తి కొనుగోలు కొరకు కావచ్చు, మిగతా విషయాల కొరకు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్ళు కూడా సరిపోనటువంటి పరిస్థితులు ఉంటుంది. దురదృష్టవశాత్తు పత్తి వ్యాపారం పూర్తిగా ఆ యొక్క ఇండస్ట్రీ కొలాప్స్ కావడం, అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఆ ఇండస్ట్రీ కొనసాగుతుండడం, ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్లో ఇండస్ట్రీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆదిలాబాద్లో ముడిసరుకు ఖనిజ సంపద, అనేకమైనటువంటి వివిధ రకాల ఖనిజ సంపద ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, సరైనటువంటి ప్రణాళికలు లేని కారణంగా కావచ్చు, ఏది ఏమైనా ఆదిలాబాద్కు ఇండస్ట్రీ లేని కారణంగా ఎంప్లాయ్మెంట్ లేక రోజుకు కనీసం ఒక 200 మంది అయితే
నా దగ్గరికి ఉద్యోగం కొరకు, అది ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ కావచ్చు, మార్కెట్లో కావచ్చు, 200 మంది కనీసం రోజుకుంటాం. ఎక్కడ ఎవరికి ఫోన్ చేసినా కూడా మా దగ్గర 4 ఉన్నారంటే మా దగ్గర 5 పని లేక వాళ్ళే ఖాళీగా ఉన్నారని జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదంతా కూడా అధిగమించాలంటే ఇండస్ట్రీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సంతోషం. మనం అంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ బిల్డింగ్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నామంటే చాలా సంతోషం. దీంతో పాటు ముఖ్యంగా ఒక అసోసియేషన్ వెబ్సైట్ కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నాము. ఆ అసోసియేషన్ వెబ్సైట్లో కూడా ముఖ్యంగా అక్కడ కావాల్సిన ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అంటే ఒక మ్యాచింగ్ అండ్ బ్యాచింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్కి ఇనిషియేటివ్ కోసం కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేజర్గా చాలా రకాల ఈరోజు మాకు రిప్రజెంటేషన్ కూడా వారు ఎమ్మెల్యే గారు, తర్వాత కమల్ కిషోర్ గారు, సంతోష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఏమో వచ్చేసి ఒకటి మాకు కమల్ కిషోర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పడం జరిగింది. రిమ్స్లో డాక్టర్స్ తప్పకుండా ఉండాలి. సో నేను నా దగ్గర ఉన్న అంటే ఆర్డర్స్ ప్రకారం వాకిన్ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాము. మొన్న కూడా వాకిన్ ఇంటర్వ్యూ చేసుకొని ఒక 17-18 ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కూడా నింపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 4th సెప్టెంబర్ నాడు కూడా చాలా మందికి వాకిన్ ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాము. అది రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, లేదు మన జనరల్ హాస్పిటల్ కావచ్చు. మా దగ్గర ఉన్న ఆర్డర్స్ ప్రకారం ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అది ఫిల్ చేయడానికి ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మా ఉన్న ఆర్డర్స్ ప్రకారం ప్రతి ఒక్క వేకెన్సీకి కూడా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంతో పాటు ట్రాఫిక్ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన నేను, ఎస్పీ గారు, కమిషనర్ గారు కూడా చాలాసారి కూర్చున్నాము. ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీంతో పాటు మళ్ళీ ఈ మనం షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా ల్యాండ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. సో ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫై ఉన్నాయి కాబట్టి మన ఫండ్స్ కోసమే ప్రభుత్వంకి ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పినారు దట్ ఫండ్స్ కోసం కూడా ఎమ్మెల్యే గారు కూడా ట్రై చేస్తారు. సో ల్యాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫండ్స్ వచ్చిన తర్వాత మనం తొందరగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దీంతో పాటు వెజిటేబుల్ మార్కెట్ గురించి కూడా చెప్పాను. సో వెజిటేబుల్ మార్కెట్ సంబంధించిన ఆల్రెడీ మన దగ్గర ఇట్లా చాలా మార్కెట్స్ ఉన్నాయి. మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక ఈ రైతు బజార్ ఉంది నేను అనుకుంటున్నా. సో రైతు బజార్ కూడా అక్కడ ఖాళీ ఉంది. అంటే ఎందుకంటే మనం ఎక్కడైనా మార్కెట్ కట్టినా మళ్ళీ వెండర్స్ అక్కడికి పోవట్లేదు, అది ఒక సమస్య అవుతుంది. సో అది కూడా ఏ విధంగా వెండర్స్ కి కన్విన్స్ చేసి మనం కేటాయిస్తున్న స్థలంలో ఖచ్చితంగా వారు కూర్చుంటే అక్కడికి మార్కెట్ తయారైతాయి. ఎక్కడైనా అక్కడ వెండర్స్ కూర్చుంటే ఆటోమేటిక్ గా జనాలు అక్కడికి వెళ్తారు. కాబట్టి అక్కడ ఒక రైతు బజార్ కూడా ఉంది, అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా కూడా వెజిటేబుల్ మార్కెట్ కి ఎక్కడ స్థలం ఉంది ఒక్కసారి నేను మీ అందరితో కూడా తర్వాత ఎమ్మెల్యే గారితో అందరితో కూడా డిస్కస్ చేసి ఆ ల్యాండ్ కూడా కేటాయించడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే అది మా పరిధిలో ఉంది. మున్సిపాలిటీకి వెబ్సైట్ లాంచింగ్ అయిన తర్వాత ఎందుకంటే సార్ వాళ్ళకి చాలా సమయభావం లేకుంది, చాలా ఇంపార్టెంట్ బిజీ షెడ్యూల్లో కూడా వచ్చినందుకు మన బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్చారి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం తొందరగా. అలాగే మున్సిపల్ చైర్మన్ గారిని శ్రీ గజేందర్ భాషకు సందీప్ బగాడియా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.